అందరికీ నమస్తే. చైతన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బూందీ లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇంట్లోనే బూందీ లడ్డును ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసము ముందుగా బూందీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాత్రను తీసుకుని అందులో జల్లెడను పెట్టుకుని 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి. పిండి అంతటిని జల్లించుకున్నాక కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా విస్కర్తో కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే ఉండలు కడతాయి. ఈ విధంగా నిదానంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని జారుడుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనము గంటకు పిండి ఈ విధంగా ఒక లేయర్ లాగా ఏర్పడాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒక డ్రాపు శనగపిండిని ఈ విధంగా వేస్తే వెంటనే పొంగితే ఆయిల్ మనకి హీట్ ఎక్కినట్టు. గరిటెతో పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు బూందీని వేసుకున్నాము. ఈ విధంగా బూందీ గరిటె పెట్టి మనము గరిటె నిండా శనగపిండిని తీసుకుని ఈ విధంగా వేస్తే మనకు పర్ఫెక్ట్గా బూందీ అనేది వస్తుంది. మనము ఏం చేయాల్సిన పని లేదు. ఊరికే గరిటెతో పిండి ఈ విధంగా వేస్తే పర్ఫెక్ట్గా బూందీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిన బూందీని పక్కకు తీసుకోవాలి. బూందీ అనేది ఎక్కువసేపు వేయించుకోకూడదు. బూందీ అనేది సాఫ్ట్గానే ఉండాలి. బూందీ వేసే ప్రతిసారి ఈ విధంగా బూందీ గరిటెను 2 వైపులా పిండి అంతటిని తీసివేయాలి. ఈ విధంగా తీసివేయడం వలన నెక్స్ట్ టైం వేసే బూందీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పిండి అంతటిని బూందీగా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మనకి బూందీ అనేది రెడీ అయిపోయింది. లడ్డు ప్రిపరేషన్ కోసము పాకం అనేది పట్టుకున్నాము. ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి 2 కప్పుల వరకు చక్కెర, 1 కప్పు వాటర్ వేసుకుని మనం పాకం పట్టుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ముదురు పాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ అంతటిని ఈ పాకంలో వేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఈ పాకము ఈ బూందీకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఈ విధంగా స్టవ్ మీదనే కలుపుకోండి. తర్వాత కాజు, జీడిపప్పు, నెయ్యి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. పాకము గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా బూందీని ప్లేట్లోకి తీసుకుని మనం మిక్సీ పట్టుకుని అందులో కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వలన లడ్డు అనేది పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. తర్వాత ఈ విధంగా చేతితో తాకే విధంగా ఉన్నప్పుడు లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన బూందీని కూడా ఈ విధంగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే లడ్డు అనేది మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేసేయండి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి నాకు 20 దాకా లడ్డూలు వచ్చాయి. ఈ కొలతలతో లడ్డు ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.